ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నాం. దశాబ్దాలుగా మీకున్న కళ ఈరోజు కూటమి ప్రభుత్వం తీర్చడం జరుగుతుంది. నాకు సొంత అక్క చెల్లెలు లేరు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా సొంత అక్క చెల్లెలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు, నాకు బంధుత్వం లేదు. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థమవలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదికమైన నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది. పిల్లలు కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళు బాధ కలుగుతుంది. కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది తల్లి. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించే తల్లి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. మహిళల పేరుతో, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగే అందిస్తాం కాదు, ఈరోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నాడు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన ఊరిలో కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలంటే బల్లలు కావాలని ఆనాడు మీరు అడిగారు. సిమెంట్ బల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఊర్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. అమ్మా, ఇట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా 29 సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చాం. ఆనాడు మీ అందరికి ఒక మాట ఇచ్చా, ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఎవరు ఊహించలా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. ఎంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు నాకు, కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయని. నేను అడిగా ఎందుకని. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం అని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, ప్రజల మనసు నేను గెలిచాను అనుకుంటున్నాను, తప్పనిసరిగా ఏకైక నియోజకవర్గం మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పాను. మీ అందరి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ 91,000 మెజారిటీతో శాసనసభ గడప దొక్కారు. మరింత నా పైన బాధ్యత పెరిగింది. అందుకే మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈరోజు 2వ విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి, పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పా. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి, కొలతలు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మేము చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తున్నాం.
ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. దాంతోపాటు కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలి అనేది. నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమరులో వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే కానీ నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఉన్నా. మంగళగిరి నియోజకవర్గం అనేక కార్యక్రమాలు మేము ఈరోజు చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ మిమ్మల్ని అందరూ కలిసి కూడా అడిగారు, అయ్యా డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, దీని శాశ్వత పరిష్కార మార్గం మీరు చూపించండి అన్నారు. తల్లి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే కేవలం ఒక డ్రైనేజ్ కార్యక్రమం మన మొత్తం నియోజకవర్గం చేయాలంటే సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్రోగ్రాం. అది కేంద్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేసి అక్కడ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఆయన ఆఫీస్తో కిందున్న శాఖతో సంప్రదింపులు చేసి ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం, అదేవిధంగా మా ఎంటీఎంసీ నిధులు కూడా జోడించి మొదటి విడత కింద ఈరోజు భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. మీరు అందరూ చూస్తూ ఉంటుంటారు, పైపులు కూడా దిగినాయి. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తాం. తాగునీరు పైప్ లైన్లు అన్నీ పూర్తి చేస్తాం. పైప్ లైన్ ద్వారా కూడా మన ఇంటికి గ్యాస్ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం అందజేయబోతుంది. 100 పడకల హాస్పిటల్ పనులు ఇప్పటికీ మేము ప్రారంభించాం. మహానాడు రీటైనింగ్ వాల్ పనులు కూడా మనం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో అడుగులేస్తున్నాం. ఎందుకంటే నేను రాష్ట్రంలో ఉన్న అనేక గుడులు తిరిగా, అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏముంటే బాగుంటుందని. అందుకే పెద్దలందరితో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఎక్కడ ఏం కడితే బాగుంటుందని వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంతేకాకుండా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన ప్రాంతంలో వాటర్ ప్లాంట్, తాగునీటి ప్లాంట్లు కావాలంటే అవి కూడా ఏర్పాటు చేసాం. ఇంకా గుడులు, చర్చిలు, మసీదులు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ కోరినప్పుడు అన్నీ ఒకేసారి నేను చేయలేకపోవచ్చు, కానీ విడతల వారిగా ఆ పనులు కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇట్లా మీరు చూస్తే ఇచ్చిన హామీ మేరకు నేను పని పోతున్నా. నేను ప్రజలందరూ కోరేది ఒకటే, మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం అనేది ఈరోజు నా సొంతం. మీరు చూస్తే ఏ కార్యక్రమం అయితే కుటుంబంతో చేయాలో అది కూడా బ్రహ్మని దేవాంశతో కలిసికట్టుగా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ పుట్టి పెరగలేదు, కానీ మంగళగిరి ప్రజలు నా సొంతం అయ్యారు. వాళ్ళ మనస్సుని దగ్గరగా నేను భావిస్తున్నా. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవనంతో కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా.
అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే నేను పెద్దలతో మాట్లాడగలుగుతున్నా, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఎంతోమంది ఢిల్లీలో ఉన్న నాయకులు నన్ను అడిగారు, మీరు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం సుమారుగా 20 సంవత్సరాల క్రితం గెలిచింది కదా, 40 సంవత్సరాల క్రితం గెలిచింది కదా అని నన్ను అడిగారు. అప్పుడు చెప్పి అవునండి ఇట్లా జరిగింది. అందుకే వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు కూడా అద్భుతంగా స్పందించి మనం అడిగిన అన్ని కోరికలు, మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు వాళ్ళు తీర్చడం జరుగుతుంది. చేసుకుంటూ వెళ్తా, కానీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కలిసికట్టుగా చేసుకుందాం. ఒక మోడల్గా తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గం అనేది నా లక్ష్యం. ఆనాడు మీ అందరికి ఒకే మాట ఇచ్చా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పా. ఒక నిడమర స్కూల్ వల్లనే ఈరోజు రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తుంది. కేవలం రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇచ్చుకుంటూ, అమ్మా సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు ₹60 అయ్యేది. అలాంటిది గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రూపాయి ఆదాయం వస్తే ఖర్చు ₹40. అంటే ఆదాయం పెంచాం. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం మన ప్రభుత్వం ఇస్తుంది. పోయిన సంవత్సరం జూన్ మాసంలో ఇచ్చాం. జూన్ మాసంలో ఇచ్చినప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే, పిల్లలు ఇంకా స్కూల్లో చేరలేదు. అంటే ఫస్ట్ గ్రేడ్కి 1వ తరగతి క్లాస్కి ఇంకా పిల్లలు రాలేదు, 11th క్లాస్కి ఇంకా పిల్లలు చేరలేదు. అందుకే ఒక నెల సమయం తీసుకుని ఈ చేర్పులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఈ వారం నుంచి, ఈ రోజు నుంచి 24 వరకు మీ ఖాతాలో కూటమి ప్రభుత్వం తల్లికి వందన నిధులు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటున్నా. పైకి వచ్చే లోపల మీకు మెసేజ్లు వస్తాయి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కదా, సో మీకు మెసేజ్ కూడా వస్తాయి. ఒక తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి కింద మహిళల బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. మత్స్యకార సోదరుల డబ్బులు, చేనేత సోదరులకి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఆదాయం పెంచుకుంటూ ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ, తల్లి ఈరోజు వాస్తవంగా గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేకపోయారు, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు పాపం ఎంపీ గారు పర్సనల్గా తీసుకుని, చంద్రశేఖర్ గారే నెడమరు ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తే కూడా అది పర్సనల్గా ఆయన తీసుకున్నారు కనుకనే అది శాంక్షన్ అయ్యి యుద్ధ ప్రాతిపదికంగా 12 నెలల్లో ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేయగలుగుతున్నాం. అంటే ఒక పక్కన ఎంపీ గారు, ఇంకో పక్కన శాసనసభ్యుడిగా మీ లోకేష్, ఇద్దరం కలిసికట్టుగా పనిచేయగలుగుతున్నాం కనుకనే ఇంత అద్భుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాం. నాడు నేడు ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించినందుకు మీరందరూ నన్ను క్షమించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.